మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. మధ్యప్రదేశ్లోని దార్ జిల్లా కొండికేడ గ్రామంలో ఒక అత్యంత బాధాకరమైన ఘటన జరిగింది. 15 ఏళ్ల వయసులో ఒక జంట పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు అన్యోన్యంగా ఉంటూ ఉన్నారు. తన భర్తని ఒక దొంగతనానికి వచ్చినటువంటి దొంగలు చంపేశారు. తను అదే సమయంలో ఇంట్లోనే ఉంది. తనను ఒక గదిలో, వాళ్ళ భర్తను ఒక గదిలో బంధించి చంపేశారు. దీంతో కూడా ఆ మహిళ ఎంత ఆవేదనకు గురవుతుందంటే, ఎంత బాధపడుతుందో ఒకసారి ఆ వీడియో చూడండి. आधा घंटा हो गया चिल्लाते चिल्लाते उन्होंने पहले हमारा मुंह दबाया, फिर उन्होंने बोला जो है हम दे दो नहीं तो मार डालेंगे। इन्होंने हाथ पैर मारे और मेरे को घसीट के उधर ले गए। ये वाली अलमारी उन्होंने ढूंढी, नहीं मिला। मैंने बोला मैं सब दे दूंगी, हमको छोड़ दो। मेरा सामान मैंने सब निकाल के दे दिया। कब की बात है? ये मेरे को आधा घंटा हो गया चिल्लाते चिल्लाते। मेरा एक जन मेरे मुंह के पास बैठा था, हाथ और पैर पीछे बांध रखे थे, पूरा कपड़े फाड़े थे। चिल्लाने की कोशिश करी तो बोला तेरे पति को मार देंगे। कितने जन थे? ये मेरे को 2 दिखे थे, बाकी इधर भी और थे। 2 से 3 लोग थे मेरे पास। సో ఈ వీడియోలో చూసారు కదా, ఆ మహిళ ఎంతటి ఆవేదనకు గురవుతుందంటే కనీసం మాట్లాడలేనటువంటి పరిస్థితి ఆమెలో ఉంది. అసలు ఏం జరిగింది? తన భర్తను దొంగతనానికి వచ్చినటువంటి వాళ్ళు దొంగతనం చేయకుండా ఎందుకు తన భర్తను చంపి వెళ్ళారు? అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ప్రియాంక ఏం చెబుతుందో మనం విందాం. సోమవారం అర్ధరాత్రి ప్రియాంక ఒక్కసారిగా కూడా గట్టిగా కేకలు వేస్తూ బయటకు వచ్చింది. ఇంట్లోకి 3-4 దొంగలు చొరబడ్డారని, తనను ఒక గదిలో బంధించి తన భర్తను దారుణంగా చంపేస్తారని ఏడుస్తూ ఊరి జనాన్ని తను చెప్పటం జరిగింది. అంతేకాకుండా దొంగలు ఇంట్లో ఉన్నటువంటి 3 లక్షలు విలువైన నగదు 50,000 పట్టుకొని వెళ్లారంటూ కూడా తను చెప్పటం జరిగింది. ఇక దీంతో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మరొక వైపు బాగా బాధగా కూడా ఏడుస్తూ ఉంది. పోలీసులు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏమేమి వస్తువులు పోయాయి ఏంటి అనేది కూడా తెలుసుకున్నారు. తర్వాత ఘటనా స్థలాన్ని పోలీసులు అక్కడ పరిశీలించారు. విచారణ అంటే ఘటన ఏం జరిగినప్పటికీ కూడా విచారణ చేయాలి కాబట్టి విచారణ ప్రారంభించారు. మాటలు అంటే నోరు ఏం చెప్పినా కానీ కళ్ళు అబద్ధం చెప్పమంటారు కదా, సరిగ్గా ప్రియాంక మాటల్లో తేడాలు కనిపించాయి. ఎందుకంటే ఆమె చూసే చూపు, ఆమె ఏడుస్తుంది కానీ ఆమె కళ్ళం నీరు రావట్లేదు. ఒక దొంగ చూపులాగా పైకి చూస్తూ ఉంది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే డౌట్ వచ్చిన వారు ఇల్లంతా సోదా చేశారు. ఏవేవైతే వస్తువులు పోయాయని, దొంగలు ఎత్తుకుపోయారని చెప్పారో ఆ నగలన్నీ ఇంట్లోనే మూటగట్టి మూలన దాచిపెట్టింది. ఇక మరొక వైపు పోలీసులకు డౌట్ తెప్పించింది ఏంటంటే తల మీద గాయం ఉంది తన భర్తకి. దీంతో కూడా ఇది కావాలని చెప్పి చేసిన హత్యగా కూడా పోలీసులకు డౌట్ వచ్చింది. ఇక పోలీసులు తమదైన శైలిలో విచారించగా ప్రియాంక అసలు నిజాన్ని చెప్పింది. ప్రియాంకకి కమలేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. తన భర్తతో కాకుండా కమలేష్తో కలిసి, అతనికి 32 సంవత్సరాలు, అతనితో కలిసి బతకాలని ఈమె అనుకుంది. అందుకని తన భర్తను అడ్డు తొలగించుకోవటానికి ఈ విధంగా కూడా వీళ్ళిద్దరు కలిసి 1 లక్ష రూపాయలు సుపారీ ఇవ్వటం జరిగింది. సురేంద్ర అనే వ్యక్తికి 1 లక్ష సుపారీ ఇచ్చి ఈ విధంగా కూడా ఇంట్లోకి దుండగులు వచ్చి హత్య చేసే విధంగా కూడా ఒక సీన్ని క్రియేట్ చేశారు. హత్య తర్వాత అదంతా కూడా దొంగతనం వల్ల జరిగిన గొడవగా నమ్మించాలని నగలు దాసి ఈ విధంగా నాటకమాడారు. ఇక దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి కూడా ప్రియాంక మీద అనుమానం రావడంతో కూడా ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చింది. ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా షాక్ అయిపోయారు. ఈ విధంగా బాధపడుతూ అరే ఈ అమ్మాయి ఏమైపోతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత షాక్ అయ్యారు. పోలీసులు భార్య ప్రియాంకను, ఆమె ప్రియుడు కమలేష్ని ఇప్పుడు అరెస్టు చేశారు. ఇక పరారీలో సురేంద్ర ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. తన కోసం గాలిచ్చారు. ఒక చిన్న తప్పు, నగలు దాచటం, ఆమె వేసిన పక్కా ప్లాన్ తలకిందులు చేసింది. ఎవరైనా కానీ ఎంతటి తెలివైన వాళ్ళైనా కానీ నిజం నిలకడమే తెలుస్తుంది. కానీ ఇక్కడ 6 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఇక వివాహేతర సంబంధాల్లో ఎంత స్మార్ట్గా అయిపోతున్నారంటే భర్తను కానీ లేకపోతే భర్త భార్యను కానీ అడ్డు తొలగించుకోవటానికి, తాము కావాల్సింది దక్కించుకోవటానికి ఎంతకైనా కానీ వెనుకాడటం లేదు.